వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞానధార. స్కై డస్ నాట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. ఆకాశం ఎవరి సొత్తు కాదు. నాలెడ్జ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. అలాగే జ్ఞానము కూడా ఎవరి సొత్తు కాదు. ద హోల్ యూనివర్స్ ఈజ్ ఆన్ ద స్కై. లైక్ దట్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఆన్ ద నాలెడ్జ్. ఆకాశంలోనే సమస్తము ఉన్నట్లు జ్ఞానంలోనే సమస్తము ఉంది అనడంలో సందేహమే లేనే లేదు. ఆల్ ద యూనివర్స్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ నాలెడ్జ్. సమస్తము జ్ఞానం యొక్క ప్రకటన మాత్రమే అవుతుంది. ఆన్ దట్ ఇమేజెస్ ఫస్ట్ ఈజ్ బాడీ అండ్ ద సెకండ్ ఈజ్ యూనివర్స్. ఆ ప్రకటన రూపాల్లో తొలి రూపం తనువు, తరువాతది ఈ జగత్తంతా కూడా. విత్ ద హెల్ప్ ఆఫ్ ద మాస్కులిటీ ద మ్యాన్ వాజ్ ద ఫార్మ్డ్. నాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాన్ ద మాస్కులిటీ ఈజ్ నాట్ ఫార్మ్డ్. చెప్పినటువంటి వాళ్ళంతా కూడా చెప్పకుండా ఉండలేక చెప్పినటువంటి వాళ్ళే, కానీ లోకోద్ధరణ కోసం కానే కాదు. కవుల కవిత్వం కోసం కోయిల కూస్తుందా? కొయ్యదు. అది దాని సహజ స్వభావం, అంతే. భక్తి అనేటువంటిది ఏకం, భక్తులే అనేకంగా ఉంటారు. జ్ఞానం అనేటువంటిది ఏకం, జ్ఞానం వల్లనే జ్ఞాని ఏర్పడతాడు. కాబట్టి జ్ఞానం అనేది ఏకం, జ్ఞానులే అనేకంగా ఉంటారు. రజ్జు సర్పభ్రాంతి అని అంటారు సంస్కృతంలో. పాముగా కనపడేది తాడే, దాన్నే రజ్జు సర్ప భ్రాంతి అని అంటారు. మరి తాడు కాక కనపడేది ఏంటి? పాముగా కనపడేది తాడే, మరి తాడుగా కనపడేటువంటిది ఏంటి అని ఇంకో ప్రశ్న వేసుకుంటే అసలు సమాధానం అక్కడే దొరుకుతుంది. నేను అనేటువంటిది చైతన్యం, నాది అనేటువంటిది జడం, సన్యాసం అనేది స్వేచ్ఛకు ప్రతీక. మనం ఒట్టి తెరను, సినిమా హాల్లో ఒట్టి తెరను చూసినట్లయితే ఏమీ కనపడదు, ఏదీ జరగడం లేదు అని తెలుస్తుంది. అదే సినిమా చూసినట్లయితే ఏదో జరుగుతున్నట్లు, ఎవరో ఎవరినో కొడుతున్నట్లు, ఏదో కథ జరుగుతున్నట్లు భ్రాంతి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి సినిమా అనేటువంటిది అది భ్రాంతి అవుతుందా, నిజం అవుతుందా అని అడుగుతారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎవరి యొక్క కష్టాలను తన కష్టంగా సినిమా హాల్లో భావించి బాధపడుతున్నాడు, ఎవడి యొక్క ఆనందాన్నో తన ఆనందంగా మార్చుకుంటున్నాడు. ఉండి లేనివాడే జీవుడు, లేక ఉన్నవాడే దేవుడు. ధుని అనేటువంటిది షిరిడీ సాయిబాబా, మౌనమే రమణ మహర్షి, దీపమే అరుణాచలం, శబరిమలై మొత్తం కూడా అయ్యప్ప స్వరూపమే, తిరుమల 7 కొండలు కూడా శ్రీనివాస స్వరూపమే, శ్రీశైలం అడవులన్నీ కూడా మొత్తం శివమయమే. మధురలో శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి జైలు దగ్గర ఒక బోర్డు పెట్టారట. అదేంటి అంటే, ఇక్కడ కృష్ణుడు పుట్టలేదు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ కృష్ణుడు పుట్టలేదు, పుట్టినట్లు కనిపిస్తున్నాడు అని బోర్డు ఉంది. ఒక కృష్ణుడే కాదు, ఎవ్వరూ పుట్టలేదు, ఏదీ పుట్టలేదు, పుట్టినట్లు కనిపిస్తోంది అంతే. ఉన్నట్లు కనపడే ఈ జగత్తులో దేనికి ఎవరికి ఉనికి అనేటువంటిది ఉందా? లేనే లేదు. నీ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞను వదలకుండా బయట కర్మను మాత్రమే వదిలిపెట్టు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. విక్రమార్క మహారాజు యొక్క పరిపాలనా విధానానికి మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహారాజా ఏదైనా కానీ వరం కోరుకో అని అడిగాట విక్రమార్క మహారాజుని. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు యొక్క మాటలకు ఆశ్చర్యపడి విక్రమార్క మహారాజు ఏమడిగాడో చూడండి. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి స్వరైరపి లలాట లిఖితాన్ రేఖాన్ పరిమార్ష్టం నశక్యతే. నా తలరాతను ఆల్రెడీ ఒకసారి మీరు
రాసే ఉంచారు. రాసినటువంటి తలరాతనే గురించే మళ్ళీ మీరు అడుగుతూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి దాన్నే ఇస్తారా, లేకపోతే కొత్తది ఏమైనా కానీ ఇస్తారా అని అడిగారట. పైగా ఒకసారి మీరు తలరాతను రాసిన తర్వాత దాన్ని చెరిపేయటానికి నీ వల్ల కూడా కాదు, శివుడు కానీ విష్ణువు కానీ నీవు కానీ చెరిపేయలేరు అని మీరే చెప్పారు. కాబట్టి ఉన్నదాన్నే ఇస్తారా, లేని దాన్ని ఇస్తారా అన్నాడట. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపడినటువంటి ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు, నీ తలరాతలో ఉన్నటువంటి దానినే నీవు అడుగుతున్నావు, లేనటువంటి దాన్ని ఎవడూ కూడా అడగలేరు. ఉన్నది పోదు, లేనిది రాదు అని ఆనందపడి అంతర్ధానమయ్యాట బ్రహ్మదేవుడు. మన వీడియోలన్నీ కూడా ప్రశాంతతకు, మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి జ్ఞాన ప్రసూనాలు. కాబట్టి ఉదయాన్నే 6:30 కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత నిద్రించేటువంటి సమయంలో టీవీలన్నీ కూడా కట్టేసి వీటిని వీక్షించండి, జ్ఞానాన్ని పొందండి. మత సామరస్యాన్ని పాటిద్దాం. అందరూ కూడా హిందువులే. ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా హిందూ దేశంలో పుట్టాడు కాబట్టి హైందవుడే, అంటే భారతీయుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.